కోర్టు ముందు పెట్టి నిరూపించారనుకోండి, ప్రజలు ఆడరాండి కబడ్డీ, ప్రజలు కూడా ఆడకపోతే దేవుడే ఆడుతాడు, ఊకోడు. కానీ ఇదేం ఘోరమైంది, రోజు పొద్దున్న లేస్తే పేపర్ల వార్త, టీవీల వార్త, గంటల డిబేట్లు, ఇంకో చర్చే ఉండక. సార్ ఇక శ్రీవారి సన్నిధిలో తిరుమల వేదికగా రాజకీయ విమర్శలు చేసే వాళ్ళని చూసాం, రాజకీయాలు మాట్లాడే వాళ్ళని చూసాం. ఇప్పుడు రీసెంట్గా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీవారి మీద, శ్రీవారి లడ్డూ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం గమనిస్తూ ఉన్నాం సార్. రీసెంట్గా శివజ్యోతి యాంకర్ ఈ లడ్డూ విషయంలో కాస్ట్లీయెస్ట్ బిచ్చగాళ్ళం అని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు అనేది సోషల్ మీడియాలో చూసాం. అండ్ దీని మీద నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు సార్, తీవ్రంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు శివజ్యోతిని. ఈ వివాదానికి కారణమైన శివజ్యోతి అనుచిత వ్యాఖ్యల్ని ఒకసారి చూద్దాం. ప్రసాదం పడుకుంటుండు ఫ్రెండ్స్. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేర్లో రిచెస్ట్ బిచ్చగాళ్ళం అంటూ చాలా అపహాస్యం చేస్తూ శ్రీవారి అన్నప్రసాదాన్ని, లడ్డూను విమర్శించిన పరిస్థితి. తర్వాత అంటే విపరీతమైన విమర్శలు రావడంతో సారీ కూడా చెప్పింది శివజ్యోతి. ఒకసారి అది కూడా దాని గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో 3 నెలలు 4 నెలల సంధి శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తానే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడినరు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది. తను అవైలబుల్లో లేడు. తన తరపున, నా తరపున శివజ్యోతి సారీ చెప్పినా కూడా నెటిజన్లు ఊరుకోవడం లేదు సార్. టీటీడీ బ్లాక్ చేయాలి శివజ్యోతిని, ఇంకెప్పుడు కూడా దర్శనం కల్పించకూడదు అనే డిమాండ్స్ నెటిజన్ల నుంచి వినిపిస్తున్న క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం శివజ్యోతి ఆధార్ను పర్మనెంట్గా బ్లాక్ చేసింది, ఇంకెప్పుడు కూడా దర్శనానికి రాకుండా అనే ఒక వార్త వచ్చింది సార్. బట్ అఫీషియల్గా అయితే డిక్లేర్ చేయలేదు టీటీడీ. ఏంటి సార్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ల ధోరణి ఏంటి? మీకు ఎవరైనా మనకు దేవుడి ప్రసాదం కమాడిటీ కాదు. మనకు అర్థం కావాల్సింది అంటే లడ్డు అనేది ఒక పదార్థమే కావచ్చు, కానీ అది కేవలం పదార్థమే కాదు. ఇట్ ఇస్ నాట్ ఎ కమాడిటీ. కమాడిఫికేషన్ ఆఫ్ లడ్డు మంచిది కాదు. ఇది లడ్డు అంటే ఇప్పుడు మీకు స్వీట్ షాప్లో దొరికే లడ్డు, తిరుపతి దగ్గర, తిరుమలలో దేవుడి దగ్గర దొరికే లడ్డు ఒకటేనా? భౌతికంగా లడ్డే కావచ్చు, రెండు కూడా భౌతికంగా లడ్డే కావచ్చు, దాంట్లో భౌతికపరమైన పదార్థాలే వాడచ్చు. కానీ ఆ లడ్డుకి ఈ లడ్డుకు తేడా ఉంది కదా. స్వీట్ షాప్లో మీకు లడ్డు తీసుకుంటే, నేను రుచి గురించి మాట్లాడతలేను, ఒక ఆధ్యాత్మిక భావన, అనుభూతి, ఒక మహత్తరమైనటువంటి ఒక ఫీలింగ్, ఒక భక్తి ప్రవృత్తి తిరుపతి లడ్డుతో లింక్ అయి ఉంది. మీరు ఇది కావాలంటే ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేయండి. స్వీట్ షాప్లో తీసుకున్న లడ్డు, సిమిలర్ లడ్డు కూడా దొరుకుతున్నాయి. అది జాగ్రఫికల్ ఇండికేషన్ తిరుమల లడ్డు. ఈవెన్ పదార్థంలో కూడా తేడా ఉంది. ఇప్పుడు జాగ్రఫికల్ ఇండికేషన్ ప్రత్యేకత ఏంటంటే జిఐ ట్యాగ్ అంటే అక్కడ మాత్రమే దొరికేదని. ఈవెన్ పదార్థం కూడా వేరే దగ్గర దొరకదని. నేను పదార్థం గురించి కూడా మాట్లాడతలేను. మీరు ఒక లడ్డు తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వండి, వాళ్ళలో ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడండి. తిరుపతికి వెళ్ళొచ్చామని లడ్డు ఇవ్వండి, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడండి, మీకు అర్థమైపోతుంది కదా తేడా. అసలు కెనాట్ ఈవెన్ కంపేర్ కదా. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి? డబ్బుతో తిరుపతి లడ్డు ఎలా కట్టలేము. అది 10,000 రూపాయల క్యూలో టికెట్ తీసుకున్నాం కనుక మాకు ఎక్కువ లడ్డూలు ఇవ్వాలి, మాకు స్పెషల్ లడ్డు ఇవ్వాలి. 1,00,000 రూపాయల టికెట్ తీసుకుంటే ఇంకా స్పెషల్ లడ్డు ఉండదు. లడ్డు లడ్డే, దేవుని ముందు అందరూ సమానటే. అఫ్కోర్స్ తిరుమలలో ఈ విఐపి దర్శనాలు, కాస్ట్లీ అర్చన చేయాలంటే ఇంత కాస్టు, 10,000 రూపాయలు ఇస్తే ఈ ప్రత్యేక దర్శనాలు, ఈ ప్రాక్టీస్ వాస్తవంగా చాలా విమర్శలు కూడా ఉన్నాయి. దేవుని ముందు అందరూ సమానలే కదా.
సంపద డబ్బున్నవాడు ఒక రకమైన దైవ దర్శనం, పేదవాడికి ఇంకో రకమైన దైవ దర్శనం ఏంటి అనే ప్రశ్న కూడా ఉంది. అఫ్కోర్స్ దానికి రీజనింగ్ ఉంటే ఉండవచ్చు, నేను ఆ వివాదాలకు వెళ్ళడం లేదు. కానీ అల్టిమేట్గా దేవుని ఎదుట నిలబడ్డప్పుడు నువ్వు ఏ క్యూలో వచ్చావు కూడా ఇంపార్టెంట్ కాదు. దేవుని సమక్షంలో నిలబడ్డప్పుడు నీవు సామాన్యుడిగా ధర్మదర్శనానికి వచ్చావా, లేదు నీవు 10,000 టికెట్ పెట్టి వచ్చావా, నువ్వు 500 టికెట్ పెట్టొచ్చా, సంబంధం లేదు. నీ దేవుని ముందు నిలబడ్డప్పుడు నిన్ను నీవు మర్చిపోయి నీ అన్ని రకాల ఆహాలు వదులుకొని ఆ దేవదేవుని పాదాల ముందు నీ మనస్సు పెట్టి పూజించాలి కదా. అది కదా భక్తి అంటే. సో అది భక్తి అన్నప్పుడు ఇక నీకు 10,000 రూపాయలు కాస్ట్లీ అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. ఇక బెగ్గర్స్ అనే పదం తర్వాత ఇంకా అది అన్యాయం అనుకోండి, కాస్ట్లీ అనే పదం వస్తుంది. అలా అయితే మనం దేవుని దగ్గరికి ఎందుకు పోతున్నాం? దేవుని దగ్గర పోయేదే దేవా నాకు నీ ఎందుకు భక్తిని కల్పించమని అడుక్కోవడానికి వెళ్తున్నా కదా. అనేక రకాల కోరికలతో కదా దేవుని దగ్గరికి వెళ్ళేది. సో ఎవ్రీబడి వాంట్ సంథింగ్ ఫ్రమ్ ద గాడ్ కదా. దేవునికి ఏదో నువ్వు మురవ చేస్తానికి పోతలేవు కదా. అందువల్ల దేవుని పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఇంటెన్షనల్ కాదని వివరణ ఇచ్చారు కనుక మనం కాంట్రవర్సీ బియాండ్ పాయింట్ అవసరం లేదు. ఎందుకంటే నా ఇంటెన్షన్ అది కాదు, మాటల్లో పొరపాటు జరిగింది. అయినా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? వాస్తవంగా నన్ను గత కొన్ని రోజులుగా అడుగుతున్నారు కూడా, సార్ సోషల్ మీడియాలో ఇంత సెన్సేషన్ అయింది, మీరు సమర్థిస్తారా సార్ దీన్ని, మీరు ఎందుకు కామెంట్ చేయడం లేదని కూడా అడుగుతున్నారు. నేను ఎందుకు కామెంట్ చేయలేదంటే ఆ చర్చను ఆ రచ్చను పెంచదలుచుకోక ఇప్పటిదాకా కామెంట్ చేయలేదు. కానీ మీరు ఎండార్స్ చేస్తున్నట్ల మౌనమే అర్ధాంగీకారం అని ఒక మెసేజ్ పెట్టాను నిన్న. అంటే మీరు అన్నిటి మీద రియాక్ట్ అవుతారు, ఎక్కడో ఉక్రెయిన్లో అయ్యేదాన్ని మీరు రియాక్ట్ అవుతారు, అమెరికాలో షూటింగ్ మీద రియాక్ట్ అవుతారు, దీని మీద ఎందుకు రియాక్ట్ అవుతలేరు సార్? సోషల్ మీడియాలో ఇంత డిస్కషన్ అయినా మీరు ఐబొమ్మ వివాదం పైన రియాక్ట్ అయ్యారు. ఇదొక బాధ. ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఇదొక సమస్య. ఏ కారణం రీత్యా రియాక్ట్ కాకపోతే అది కూడా దాడే. నువ్వు ఎందుకు దాడని అనేక రకాల ఆరోపణలు చేస్తూనే ఉంటారు, నువ్వు ఎందుకు రియాక్ట్ కాలేదని. చాలా పెద్ద సమస్య. ఒక 4 రోజులు రియాక్ట్ కాకపోతే. సో దీని మీద ఎందుకు రియాక్ట్ కాలేదంటే ఆ చర్చను ఆ రచ్చను పెంచడం ఇష్టం లేక రియాక్ట్ కాలే. కానీ ఎందుకు రియాక్ట్ కావాల్సి వస్తుంది అంటే ఆ ట్రెండ్ ఇవాళ ఒక వ్యక్తి చేస్తే ఇంకో వ్యక్తి చేయొచ్చు. దిస్ ట్రెండ్ ఈజ్ యు ఆర్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ బిఫోర్ గాడ్. నీవు దేవుని ముందు ఇన్ఫ్లుయెన్సరు కాదు. నాగేశ్వర్ అనే వ్యక్తి ఆ దేవదేవుని ముందు నిలబడితే నాకు గుర్తు రావాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణల కొరకు ఒక నిలబడ్డ సామాన్యునే తప్ప నేను ఒక మాజీ ఎమ్మెల్సీ 11 లక్షలు నాకు యూట్యూబ్లో ఫాలోవర్స్ ఉన్నారు. అసలు ఈ సర్వ చరాచర జగత్తును సృష్టించిన దేవుని మీద నిలబడి నా 11 లక్షలు ఇన్ఫ్లుయెన్సర్ తెచ్చుకోబెట్టనా అండి? అసలు ఈ సమస్త సృష్టి ఆ దేవుని వల్ల కదా. అక్కడ నిలబడ్డప్పుడు నీ అహం ఎందుకు ఉండాలి? నేను పిహెచ్డీ చేసినా, నేను ఇంత చదువుకున్నా, నేను ప్రొఫెసర్ ఉన్నా, నేను 100 కోట్లు సంపాదించిన, నోబడీ ఈజ్ కాస్ట్లీ బిఫోర్ గాడ్. ఇది భక్త కన్నప్ప సినిమా చూడాలి. కన్నప్ప అయినా 100 కోటీశ్వరుడైనా శివ ఈశ్వరుని అనుగ్రహం పొందడానికి ఏమీ తేడా లేదు. శబరిమాత ఏమిచ్చింది శ్రీరామచంద్రుడికి? 10,000 రూపాయలు టికెట్ ఇయ్యలే. శబరిమాత ఏమిచ్చింది? ఒక పండు కొరికిచ్చింది. ఆ సర్వంతర్యామైన దేవదేవుడు దాన్ని మహాప్రసాదంగా స్వీకరించాడు కదా. ఇది కదా హిందూ పురాణాలు హిందూ ధర్మశాస్త్రాలు చెప్పేది. ఒక శబరి ఒక కన్నప్పని చూడండి, దే ఆర్ నాట్ కాస్ట్లీ. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కాస్ట్లీ. ఫర్గెట్ అబౌట్ బిగ్గర్. కాస్ట్లీ అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. సో అందువల్ల మన భౌతిక ప్రపంచములోని ఇంద్రియాలన్నిటినీ జయించి భౌతిక ప్రపంచం నుంచి బయటపడి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండాలి. తిరుమలకు పోయినాక కూడా నా 10,000 రూపాయల టికెట్, నేను విఐపి, నేను స్పెషల్ దర్శనంకి వచ్చాను అనే భావనతో దేవుని గుడిలోకి ఎంటర్ కావద్దు, దేవుని ముందు నిలబడకూడదు.